ఆపు, చాలే ఆపు, చాలే ఆపు. ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను. జాగ్రత్తగానే చూసుకున్నానని చెప్తుంది కదా, నాగవేణి అబద్ధం ఎందుకు చెప్తుంది? అవునా? నిజంగా దీపం కొండెక్కకపోతే తెల్లార్లు దీపం వెలిగినప్పుడు ప్రమిదలో నూనె తగ్గాలి. అప్పుడు బాటిల్లోని నూనె వెయ్యాలి. ఏది? బాటిల్లో నూనె అలాగే ఉంది, ప్రమిదలో నూనె అలాగే ఉంది. నిన్నెంతుందో ఇప్పుడు అంతే ఉంది. అంటే ఇది రాత్రి మొద్దు నిద్రపోయినప్పుడు గాలికి దీపం కొండెక్కినట్టుంది. భయానికి తిరిగి మళ్లీ వెలిగించుంటుంది. ఇంటి క్షేమం కోసం పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి అనర్థాలు జరగకుండా చూసుకోవాలి అన్న భయం మనసులో ఉండాలి. ఓరి దేవుడా, ఈ రాక్షసికెందుకయ్యా ఇన్ని తెలివితేటలిచ్చావు? ఖర్చు కాని నూనెని చూసి దీపం కొండెక్కిందని కనిపెట్టిందంటే దీని బుర్రను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. అయినా నాదే తప్పు. దాంట్లో ఉన్న నూనెని కొంచెం వంపేసినా సరిపోయేది. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు నాగవేణి? ఇంటి కోడలివి, ఆ మాత్రం స్పృహుండక్కర్లా? దీపం కొండెక్కడం అంటే ఎంత అమంగళం. నీకెందుకే ఎండిపోయిన సొరకాయ మొహందానా? నిన్నెప్పుడో గాని తొక్కి నారదీస్తాను. అమ్మా, అమ్మవారి విగ్రహం లేదు. అసలేం జరుగుతోంది ఇంట్లో? పూజకి సంబంధించిన బంగారు విగ్రహం ఎవరు తీశారో కూడా తెలియనంత నిర్లక్ష్యంగా ఉన్నారా? నేనే రాత్రి తలుపులు వేశాను అత్తయ్య గారు. ఇప్పుడు పంతులు గారు వచ్చే వరకు మన ఇంటికి ఎవరు రాని కూడా రాలేదు. బావుందమ్మా నీ కోడళ్ల తీరు. ఒక కోడలేమో అఖండ దీపం కొండెక్కించింది, ఇంకో కోడలేమో నిర్లక్ష్యంగా బంగారు విగ్రహం పోయేలా చేసింది. నీ నోటికి అదుపు, నీ బుద్ధికి హద్దు ఉండవా మంగళ? సమస్య వస్తే తగ్గించాలి కానీ ఇంకా మంట రాజేయాలని చూస్తావెందుకు? ఆపండి. ముందా విగ్రహం ఎక్కడుందో వెతకండి. అమ్మా, విగ్రహం ఎటుపోయిందో అన్న కంగారు మీకొద్దు. అది ఎక్కడుందో కనిపెట్టి చెప్తాను. కనిపెట్టి చెప్తావా? ఎలా? నేను విగ్రహం మాయం చేసినట్టు వీడు అమ్మని మాటలతో మాయ చేయాలని చూస్తున్నాడు, డబ్బెక్కువ గుంజడానికి. ఎలా చెప్తారు పంతులు గారు? నాకు అంజనా వేసే విద్య వచ్చు. దాని ద్వారా విగ్రహం ఎక్కడుందో తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఆ ఆంజనేయుడే మనకు దారి చూపిస్తాడు. అయితే త్వరగా అంజనం వెయ్యండి పంతులు గారు. అలాగేనమ్మా. వామ్మో, నిజంగానే ఈ పంతులు అంజనంతో విగ్రహం నా దగ్గరే ఉందని కనిపెట్టేస్తాడా ఏంటి? వీడేంట్రా అంజనం అంటున్నాడు? వాడి మొహం. ఈ రోజుల్లో ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా? ఏదో అమ్మమ్మ దగ్గర ఎక్కువ డబ్బులు గుంజటానికి ఎత్తేస్తున్నట్టున్నాడు. అంతేనంటావా? మనకేం ప్రమాదం లేదుగా? అస్సలు లేదు.
జై శ్రీ ఆంజనేయం. అంజనీ పుత్ర పవనసుత నామ అమృత నందగోపాల్ గారి దంపతుల ఇంట్లో పూజ కోసం ఉంచిన అమ్మవారి బంగారు విగ్రహం మాయమైనది. అది ఎలా పోయిందో, ఎవరు తీశారో, ఎక్కడ పెట్టారో నీవే స్వయంగా వచ్చి చూపించు స్వామి. ఇంటికి పశ్చిమాన పెద్ద ఆవరణలో ఉన్న గదికి ఆగ్నేయాన, వంటగదికి అభిముఖాన మెట్లదారి వెంట పైకి వెళ్తుంటే. వీడేంట్రా సినిమా చూసినట్టు అలా చెప్తున్నాడు? నాకెందుకో భయం వేస్తుందిరా. లేనిపోని గొడవలొద్దు గాని చడి చప్పుడు లేకుండా విగ్రహం తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టేరా. నేను పెట్టనమ్మా, నువ్వే కదా లక్షలు విలువ చేస్తుందని చెప్పావు. ఒరే, ఈ పంతుల విగ్రహం మన దగ్గరే ఉందని గుట్టు విప్పేలా ఉన్నాడ్రా. ఆ నిజం మా అమ్మకి తెలియక ముందే తీసుకొచ్చి పెట్టేరా. లేదంటే మీ అమ్మమ్మ మనిద్దరి ఫోటోకి దండేస్తుందిరా. తొందరగా వెళ్ళరా, దండం పెడతా. లేదమ్మా, నేను వెళ్ళను. అబ్బా వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. సరే. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. అక్కడ తూర్పు గదిలో ఉన్న నైరుతి మూలాన అమ్మవారి బంగారు విగ్రహం ఉంది. అది రాత్రి మంగళ వదిన ఉన్న రూమ్ కదా. అంటే ఈ దొంగ మొహందే విగ్రహం కొట్టేసి ఉంటుంది. ఉండు, దీన్ని ఇరికిస్తా. పంతులు గారు చెప్పిన దాని ప్రకారం అది మంగళ వదిన వాళ్ళు ఉన్న రూమే. పంపతీసి ఇదిగానే ఏమన్నా చేసిందా? అంటే ఏంటి నాగవేణి నీ ఉద్దేశం? ఈ విగ్రహం నేను దొంగతనం చేశానా? అలా అని కాదు వదినా, పంతులు గారు చెప్పే రూము అదే అని అంటున్నాను. లేదు లేదు, నేను విగ్రహం కొట్టేశాననే అనుమానంతోనే నువ్వు అలా అంటున్నావు. అమ్మా, కావాలంటే మేమున్న రూమ్ అంతా చెక్ చేయించు. వద్దు మంగళ. వద్దమ్మా, నింద పడ్డాక నిగ్గు తేలాల్సిందే. రే కృష్ణ, కేశవ, నాతో రండ్రా, రూమ్ అంతా వెతకండి. రండ్రా, రండి, మొత్తం వెతకండి. దేవుడా దేవుడా, ఈ దరిద్రపు కొట్టుది రాత్రి ఉన్న రూమ్ లోనే దాని బ్యాగ్ లో విగ్రహం దొరికేలా చెయ్యి స్వామి.
నా మొగుడికి గుండు కొట్టించి 1000 పొర్లు దండాలు పెట్టిస్తాను స్వామి. రండ్రా రండి, మొత్తం వెతకండి. నా రూమ్ లో అన్నారు కదా, ఇదిగో వెతకండి. ఇదిగో ఈ బ్యాగ్ చూడు, ఇదిగో ఈ బ్యాగ్ లో కూడా చూడు. ఇవే నావన్నీ, ఇంకా ఏమన్నా ఉంటే చూసుకోండి. చూడండి, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూడండి. మొత్తం వెతకండి. ఇదిగో చూడండి, ఇవన్నీ చూసుకోండి. లేదు కదా, కన్ఫర్మ్ కదా? అనయ్య, పంతులు గారు చెప్పినట్టు విగ్రహం ఇందులో లేదే. మరి అంజనంలో చూసి అలా ఎలా చెప్పారు వాళ్ళు? అదేదో అక్కడే తేల్చుకుందాం, పదండి. పదండి. అమ్మా, అక్కడేం లేదు. చూస్తారేంట్రా, చెప్పండి. అమ్మా, రూమ్లో ఏం దొరకలేదమ్మా. నోరు పారేసుకున్న నాగవేణి, అంజనం వేసి చెప్పిన పంతులు గారు, ఇప్పుడు మాట్లాడండి. 2 నిమిషాల్లో నేను చెయ్యని నేరానికి నన్ను దొంగ చేస్తారా? నేను వేసిన అంజనం అదే గది అని స్పష్టంగా చూపించిందమ్మా. అసలు మీరు ఆ కుంకుమలో సరిగ్గా చూసారా? మరేదైనా స్వార్థం మనసులో పెట్టుకుని ఇదంతా చేశారా? అమ్మా, నాకంత అవసరం లేదు. మంగళ, పంతులు గారి మీద అనవసరంగా నోరు పారేసుకోకు. సరే అమ్మా, నేను పారేసుకోన్లే. అసలు కుంకుమలో విగ్రహాన్ని సరిగ్గా చూసారో లేదో పదండి చూద్దాం. రండి, చూపిస్తాను. రండి రండి, అందరూ రండి. రండి 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 రండి. చూడండి, విగ్రహం ఇక్కడే ఉంది. మరి దీన్నేమంటారు? మీరు సరిగ్గా చూడకుండా ఎందుకు పంతులు గారు ఇంత ఆర్భాటం చేశారు? మీకు డబ్బు ఎక్కువ కావాలనుకుంటే మా అమ్మని అడిగితే ఇచ్చేది కదా. నాకేవి డబ్బు కకృతి లేదమ్మా. నా అంజనం ఎప్పుడూ అంచనా తప్పలేదు. నేను ఇందాక సరిగ్గానే చూశాను, అప్పుడు విగ్రహం లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆపు మంగళ. పంతులు గారు, అయ్యిందేదో అయ్యింది. జరిగింది మనసులో పెట్టుకోకండి. దీపం కొండెక్కినందుకు, పూజ మొదలయ్యే ముందు ఇలాంటి అంతరాయం కలిగినందుకు దోషపరిహారం చేసి యథావిధిగా పూజని మొదలుపెట్టండి. అలాగేనమ్మా. నీ ఆలోచన, నీ ఏకాగ్రత అంతా నన్నెదిరించి మాట్లాడిన పొగరుబోతు గురించే అని నాకు తెలుసు. నాకస్సలిష్టం లేని పేరు. పైగా నా శత్రువుని నువ్వు ప్రేమించావు. ఈరోజు నేను కొట్టబోయే 2వ దెబ్బ దానికి బలంగా తగలాలి. ఆనందరావు అంటే మీరేనా? అవును, నేనే.
ఓహో, ఇంట్లో పవర్ లేదని 2 రోజుల నుంచి కంప్లైంట్ చేస్తుంటే ఇప్పుడా మీరొచ్చేది? అయినా ఇంత నిర్లక్ష్యం ఏంటండి? కరెంట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో కనీసం ఆలోచన లేదా మీకు? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు అనుకుంటున్నట్టు మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాదు, జిహెచ్ఎంసీ నుండి వచ్చాం. జిహెచ్ఎంసీ నుంచా? పెండింగ్ లేకుండా ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదండి. జిహెచ్ఎంసీకి ట్యాక్స్ కడుతూనే ఉన్నారు, కానీ అదే జిహెచ్ఎంసీ ప్లేస్లో ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ఈ ఇల్లు కట్టారు. అందుకే వచ్చాం. మేము ఇల్లీగల్గా ఇల్లు కట్టడం ఏంటి సార్? మేము ఎన్నో సంవత్సరాల క్రితం అన్ని పర్మిషన్స్ తీసుకునే ఇల్లు కట్టాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? స్వయంగా పర్మిషన్ తీసుకొచ్చింది నేను, దగ్గరుండి ఇల్లు కట్టించుకుంది నేను. ఈ ప్లేసులో అంగుళం కూడా ఆక్రమించుకుంది లేదు. అదంతా మాకు తెలియదు సార్. ఈ ఇల్లు అయితే ఇల్లీగల్ ప్లేస్లో ఉంది. వారం రోజుల్లో మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ తర్వాత మా రూల్స్ ప్రకారం ఈ ఇల్లును కూల్చివేస్తాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకేమైనా అవగాహన ఉందా? కూల్, నేను మాట్లాడతాను. యాజ్ పర్ రూల్స్ అట్లీస్ట్ 3 months ముందైనా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. అది లేకుండా సడన్ గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమనే రైట్స్ మీకు లేవు. అవును, మీకెక్కడిది? భలే వాళ్ళండి మీరు. 3 months నుంచి ఏంటి, 6 months నుండి కంటిన్యూస్ గా మీకు నోటీసులు పంపిస్తూనే ఉన్నాం కదా. మీరే రెస్పాండ్ అవటం లేదు. కావాలంటే చూడండి. మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. అది మాకు అనవసరం. మేము ఇష్యూ చేసినట్టు మా దగ్గర కాపీస్ ఉన్నాయి. మీరు ఇల్లు ఖాళీ చేయక తప్పదు. వారంలో ఈ ఇంటిని కూల్చక తప్పదు. ఇంకోసారి సరిగ్గా చూడమ్మా. ఏమైంది? ఏమైంది? మీరు ఇల్లు ఖాళీ చేయక తప్పదు. వారంలో ఈ ఇంటిని కూల్చక తప్పదు. గత 2 రోజులుగా
ఎందుకు ఇలా జరుగుతోంది? జాబ్ పోయింది, ఇంట్లో పవర్ లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇల్లు కూలుస్తామని వార్నింగ్. ఏంటి ఇదంతా? ఎవరు చేస్తున్నారు? మేడం, మేడం, సార్కి సడన్ గా హార్ట్ స్ట్రోక్ ఏంటి? ఏమీ తెలియట్లేదు మహమ్మద్. నాకు చాలా భయంగా ఉంది. సమయానికి అబ్బాయి కూడా పక్కన లేడు, ఫోన్ కూడా కలవడం లేదు. మీరేమి టెన్షన్ పడకండి మేడం, నేను ఇప్పుడే వెళ్ళి అభిసార్ని తీసుకొని వస్తాను. నేను వెంటనే వచ్చేస్తాను. హా? డాక్టర్, మా ఫాదర్ కండిషన్ ఎలా ఉంది? అప్పుడే ఏమీ చెప్పలేం మేడం, సివియర్ స్ట్రోక్ వచ్చింది. రిపోర్ట్స్ వస్తే గానీ కండిషన్ గురించి తెలియదు. అప్పటి వరకు ట్రీట్మెంట్తో సరిపెట్టాలా, ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్లాలా అనేది తర్వాత చెప్తాం. ముందైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం కదా.